సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటానని చెప్పాను కదా, ఎప్పుడు తెస్తుంటాను. ఓకేనా, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబో చూద్దాం. ఫస్ట్ థింగ్ FIDA డేటాలో ఇది ఇంకా 25th డేటా ఏమనుకుంది, ఇక్కడ లోడ్ అయింది. అండ్ ఈ రోజు 28th, ఈ రోజు కూడా హ్యూజ్ సెల్లింగే మనకు కనిపించింది. కాబట్టి నాకు తెలిసి ఆల్మోస్ట్ FI డేటాలో సెల్లింగే కనబడుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ మీరు కంటిన్యూగా చూస్తే నేను ఒకటి అబ్జర్వ్ చేయమన్నాను. కంటిన్యూగా ఏంటి, ఫ్యూచర్లో కూడా కంటిన్యూగా సెల్లింగ్ అవుతుంది. మధ్యలో ఒక 2 సార్లు బయింగ్ వచ్చింది అంతే తప్ప, బట్ కంటిన్యూ సెల్లింగ్. ఈవెన్ క్యాష్లో కూడా కంటిన్యూ సెల్లింగ్. మధ్యలో ఏదైతే బయింగ్ వచ్చిందో అది మేజర్ బయింగ్ కాదు, ఏదో హాల్ట్ బయింగ్ తప్ప మేజర్ ఇంపాక్ట్ అయ్యే బయింగ్ కాదు. సో కంటిన్యూ సెల్లింగ్ వస్తుంది, FIs కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. దీన్ని పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ డేటా పాయింట్కి వచ్చేసరికి ఈరోజు నిఫ్టీ 50 స్పెషల్గా మార్నింగ్ నుంచి చూడండి. ఫస్ట్ మార్నింగ్లో కొద్దిగా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత సెకండ్ హాఫ్లో హ్యూజ్ ఫస్ట్ మార్నింగ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇక్కడ మీరు చూడండి, మార్నింగ్ అంతా పుట్ ఓపెన్, సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 11:45 12 తర్వాత కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డామినేట్ చేసింది. సడన్గా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి క్లోజింగ్ టైంలో కొద్దిగా తగ్గింది, కానీ బట్ మార్నింగ్ అయితే పెరిగింది. ఆ తర్వాత పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెద్దగా మరి ఇంకా పెరగలేదు, అందుకు మార్కెట్లో ఒక మంచి ఫాల్ కనబడింది. బట్ మార్నింగ్ ఈ టైంలో ఫైట్ అవుతుండాలి. సో అదే ఆప్షన్ చైన్లో కూడా ఇక్కడ ఫైట్ అవుతుండాలి. ఆల్మోస్ట్ 11:30 12 ఆ టైంకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అయిపోయింది. సో కాల్ సైడ్ హ్యూజ్గా పెరిగిపోవడం, మార్కెట్లో ఏమి సడన్ ఫాల్ కనబడింది. టోటల్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే టోటల్ కూడా మీకు చూపిస్తాను. టోటల్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ సైడ్ పెద్దగా లేదు. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇగో మార్నింగ్ నుంచి కంప్లీట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మార్నింగ్ నుంచి కాల్ సైడ్ డామినేట్ చేస్తుంది, పుట్ సైడ్ పెద్దగా లేదు. టోటల్ వేలో కూడా కాల్ ఎక్కువ ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడూ మంత్లీ పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచుతారు, బట్ టోటల్ కూడా ఈసారి బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కాల్ సైడ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, డన్. ఇప్పుడు ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో చూద్దాం రండి. ఈరోజు ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో లాంగ్ బిల్డర్ ఫస్ట్ మార్నింగ్ కొద్ది బిగ్ ప్లేయర్ వచ్చాడు. ఇది కొద్ది బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, మరీ బిగ్ అన్న ఓకే, కొద్ది బిగ్గే. తర్వాత లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్. క్లోజింగ్ టైం పక్కన పెడితే తర్వాత ఏమైంది, లాంగ్ అన్వైండింగ్, బై పొజిషన్స్ ఎగ్జిట్ అవడం మొదలెట్టారు. అండ్ హ్యూజ్ సెల్లింగ్ పొజిషన్, కొత్త సెల్ పొజిషన్ కూడా క్రియేట్ అయ్యింది. అందుకు మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ కనబడింది. అదే బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూస్తే కంటిన్యూగా లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, వీటి వల్ల సెల్లింగ్ ప్రెషర్ కొద్దిగా మీకు ఎక్కువ కనబడుతూ ఉంది ఇక్కడ మీరు చూస్తే. అండ్ నెక్స్ట్ చాలామంది ఈరోజు డేటా రిలీజ్ అయింది. సో దానివల్ల TCS రిజల్ట్ తాలూకు డేటా రిలీజ్ అయింది, దానివల్ల మార్కెట్లో కొద్దిగా ఫాల్ అంటారు. సో ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. రిజల్ట్స్లో సెన్సిబుల్లోకి వెళ్ళి, సో ఇక్కడికి వెళ్ళి స్టాక్ క్యాలెండర్లోకి వెళ్ళాక మనకు స్టాక్ తాలూకు రిజల్ట్ చూస్తే LIC డివిడెంట్, దాన్ని కొద్ది కిందకి వెళ్తే టాటా కన్సల్టెన్సీ, TCS ఎక్కడ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే 28th కదా, 26th, ఇగో 28th. సో మనకి 26th ఇవి జరిగినవి రిజల్ట్స్లు. అండ్ Q1 రిజల్ట్స్ ఇవన్నీ. అండ్ Q2 రిజల్ట్స్ 28th. ఇక్కడ ఇవి మీరు 28th రిజల్ట్ చూడొచ్చు. ఆల్మోస్ట్ విప్రో ఇగో నెగిటివ్ 3.5% నెగిటివ్ పర్ఫార్మెన్స్ చేసింది. జిల్ 1.6% నెగిటివ్, DLF 4.7% నెగిటివ్. డివిడెంట్లో ఈసారి డివిడెంట్లు పక్కన పెడితే Q1 రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఇగో ఇండస్ట్రియల్ బ్యాంక్ తాలూకు ఒకటి నెగిటివ్. మిగతా ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అంత మేజర్ పాజిటివ్ ఏమి అయిపోలేదు, బట్ ఓకే. బట్ అందులో కూడా BPL ఒకటి నెగిటివ్. సో ఇవన్నీ కొద్దిగా నెగిటివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం మొదలెట్టాయి. సో దానివల్ల మార్కెట్ కొద్దిగా ఈరోజు ఒక మంచి ఫాల్ అయితే తీసుకుంది. ఓకే, సో దీన్ని పక్కన పెడదాం, ఇది కూడా పక్కన పెడదాం. ఈరోజు మార్కెట్లోకి వద్దాం. ఫస్ట్ థింగ్ ఈరోజు నా ట్రేడ్ ప్లాన్ చెప్తాను. మార్నింగ్ జస్ట్ సింపుల్గా ఇక్కడ మా బై సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ, ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఇది కిందకు వచ్చి ఆల్మోస్ట్ నేను నార్మల్గా నేను ఎప్పుడు బై చేస్తాను, ఇది ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజింగ్ టైంలో బై చేస్తాను. క్యాండిల్ లో ఇస్ మై స్టాప్ లాస్. ఎప్పుడైతే నా స్టాప్ లాస్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందో, అట్ ద సేమ్ టైం ప్రీవియస్ నుంచి ఏంటి మార్కెట్ ట్రెండ్ నెగిటివ్, డౌన్ సైడ్ ట్రెండ్. ఎప్పుడైతే ఇలా డౌన్ సైడ్ వచ్చిందో సేమ్ ఇక్కడే నేను పుట్ రివర్సల్ ట్రేడ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాను ఈ లోలో. తర్వాత మార్కెట్ మళ్ళీ మనకు సేమ్ నా 20K స్ట్రాటజీ ప్రకారం మార్కెట్ చాలాసేపు టైం పాస్ చేసి ఆల్మోస్ట్
మీరు చూస్తే 12:30కి మనకు ఒక ఎంట్రీ వచ్చింది. 12:30, 12:35, 40కి ఈ లోలో ఒక ఎంట్రీ. మళ్ళీ అక్కడ నుంచి కూడా ఒక షార్ప్ ఫాల్, మంచి ట్రేడ్ అయింది ఈరోజు. ఓకే, సో ఈరోజు నా ప్రాఫిట్ కూడా నేను తర్వాత చూపిస్తాను వీడియో లోపల. సో ఫస్ట్ ఇవన్నీ ఆపేస్తున్నాను నేను హైడ్. ఇప్పుడు మనం లెవెల్స్ పెట్టుకుందాం. ఫస్ట్ థింగ్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ కావాలి మనకి. నిఫ్టీ నేను 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఎందుకు నిఫ్టీ చూస్తున్నాను, మార్కెట్ లో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మార్కెట్ నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది సపోర్ట్. ఓకే, సో నేను ఇది ఆపేస్తున్నాను. ఇక్కడ ఉంది సపోర్ట్, మీరు కనబడుతుందా, ఈ లెవెల్ సపోర్ట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే ఇమ్మీడియట్ సపోర్ట్ ఇదే. చాలా దూరంగా ఉన్నాయి సపోర్ట్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా బ్రేక్ అయితే దెన్ మార్కెట్ లో మనం బిగ్ సెల్ ఆఫ్ చూడొచ్చు ఇక్కడ వరకు. ఓకే, ఈ 3 సపోర్ట్లు. రెసిస్టెన్స్లకు వచ్చేసరికి ఇప్పుడు నా వరకు నాకు ఉంది రెసిస్టెన్స్. దిస్ ఈస్ కాల్డ్ ఒక రెసిస్టెన్స్. ఇది రెడ్ కలర్ పెట్టుకుందాం. దీని పైన ఇంకొకటి రెసిస్టెన్స్ ఏది ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్. ఈ 2 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఆ పైన ఇంకా రెసిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే ఇది. ఓకే, సో ఇవి నా వ్యూ. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిపోదాం. 1 అవర్లో ఎందుకు పెట్టుకున్నారు సార్ అని మీరు అడగొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది నా వ్యూ. సో ఇక్కడ నా లెవెల్స్ పెట్టుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా స్క్రీన్ షాట్ కానీ లెవెల్స్ రాసుకోవడం కానీ మీరు చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ మార్కెట్లో ఇక్కడ ప్రెసెంట్ హాల్ట్ అయ్యింది, బట్ ఇక్కడ స్పేస్ ఉంది మార్కెట్ పడ్డానికి. ఏమవ్వచ్చు, రేపు ఒకవేళ ఇక్కడ ఒక చిన్న లెవెల్ ఎలా డ్రా చేసుకోండి. జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ ఈ లెవెల్ ఈ నెంబర్ డ్రా చేసుకోండి. చెప్తాను చూడండి ఎగ్జాక్ట్ ఏ లెవెల్. హారిజాంటల్ లైన్ 24,642 ఈ లెవెల్ డ్రా చేసుకొని పెట్టుకోండి. దీని కిందగానే మీకు రేపు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ కనబడిందా, మళ్ళీ డౌన్ సైడ్ మార్కెట్ ఫాల్ అవుద్ది కంటిన్యూగా. సో ఇక్కడ ఒక ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 24,520 ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. ఏమవ్వాలి, ఇది మేజర్ సపోర్ట్. నిన్న కూడా మాట్లాడినట్టు ఇది సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఫాల్ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందా, ఇక్కడ కొద్దిగా ట్రాప్ చేస్తుంది. ఎలాగంటే బ్రేక్అవుట్ కిందకు వచ్చినట్టు, అంటే ఒక బ్రేక్అవుట్ కింద సైడ్ అయినట్టు చూపిస్తుంది, మళ్ళీ ఇమీడియట్ గా లోపలికి వచ్చేస్తుంది. సో ఈ లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ అంటే మార్కెట్ కిందకి వెళ్తే మీరు ట్రేడ్ తీసుకోవద్దు, వెయిట్ చేయాలి. ఎందుకు, ఇక్కడ మనకి ఈ లెవెల్లో 30 మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయితే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. బట్ ఇది మేజర్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ కొద్దిగా కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది మేజర్ సపోర్ట్ ద్వారా, ఇట్లా మార్కెట్ టైం పాస్ చేసి దెన్ బ్రేక్అవుట్ ఇడితే అప్పుడు అది కన్ఫర్మేషన్. సో నాకు కూడా సేమ్ ఇక్కడ ఇదే జరగాలి. టైం పాస్ చేసి దెన్ మార్కెట్ క్లోజింగ్ రావాలి. అప్పుడు మాత్రమే నేను ఇది డౌన్ సైడ్ అని కన్ఫర్మేషన్ తో కూర్చుంటా. డైరెక్ట్ గా బ్రేక్అవుట్ అయిపోతే అక్కడ కొద్దిగా అంటే ఎంట్రీ తీసుకుంటాను. బట్ యూజువల్లీ నేను 4 లాట్స్ తీసుకుంటారా, ఓన్లీ సింగిల్ లాట్ తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. ఎందుకంటే మేజర్ సపోర్ట్ కాబట్టి ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చి లోపలికైనా వచ్చేయచ్చు. సో అందుకోసం. బట్ ఒకవేళ మార్కెట్ నిజంగా కొంచెం టైం పాస్ చేసి ఈ లెవెల్ కింద ఒక క్యాండిల్ ఇట్లా క్లోజ్ వచ్చి 30 మినిట్స్ క్యాండిల్ దానిలో బాగా 30 మినిట్స్ లో కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా ఈ లెవెల్ కింద, దెన్ నేను డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తా. నాకు కన్ఫర్మేషన్ వచ్చినట్టే నేను డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాను ఈ లెవెల్ కింద. దెన్ ఈ లెవెల్ కింద కూడా డౌన్ ఏ లెవెల్ 24,360 ఈ లెవెల్ కింద కూడా డౌన్ అయ్యి. సో ఈ 2 లెవెల్ కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. అప్ సైడ్ కి మీరు ప్లాన్ చేస్తారా సార్? అప్ సైడ్ కి నేను ప్లాన్ చేయను, ఎందుకంటే బయింగ్ మార్కెట్ కాదు ఇది. మీకు కనబడుతుంది కంటిన్యూగా. నిన్న కూడా ప్రైస్ యాక్షన్ చూపించా. మార్కెట్ ఇది సెల్లర్ మార్కెట్, లోస్ బ్రేక్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు ఏంటి పాయింట్, బయింగ్ సైడ్ మార్కెట్ లో ఒక స్కోప్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ సెల్లింగ్ సైడ్ వీళ్ళందరూ స్టాప్ లెస్లు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఈ సెల్లింగ్ సైడ్ కొత్త ఆర్డర్లు పడిన అన్ని స్టాప్ లెస్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు బయ్యర్ కి ఒకవేళ బిగ్ ప్లేయర్ కి స్టాప్ లెస్ కావాలంటే డౌన్ సైడ్ దొరుకుతుందా, అప్ సైడ్ దొరుకుతుందా? డెఫినెట్ గా మార్కెట్ లో అప్ సైడ్ స్టాప్ లెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో పక్కాగా మార్కెట్ ఒక అప్ సైడ్ మూమెంటం చూపిస్తుంది. బట్ అది బయింగ్ మూమెంటం కాదు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను, అది స్టాప్ లెస్ హంటింగ్ అవుతుంది కానీ బయింగ్ మూమెంటం కాదు. సో ఒకవేళ నాకు నిజంగా మార్కెట్ అప్ సైడ్ తీసుకోవాలంటే 24,800 పైన నాకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. అప్పుడు మాత్రమే నేను ఇక్కడ నుంచి షార్ప్గా వెళ్తే నేను అప్ సైడ్ ఒక ప్లాన్ చేస్తాను. 24,800 పైన అది స్టాప్ లెస్ హంటింగ్ కాబట్టి మనం ప్లాన్ చేసేది ఎలా ఉండాలంటే ఎక్కువ పాయింట్ల కోసం కాదు. జస్ట్ అట్లా దూరేమో ఒక 10, 15, 20 పాయింట్స్ తీసుకున్నామో ఎగ్జిట్ అయ్యామో. ఎస్పెషల్గా బయర్లు, సెల్లర్స్ ఓకే, సెల్లింగ్ మీరు పైకి వెళ్తున్నప్పుడు పుట్ సెల్ చేసి కూర్చుంటే మీకు డబ్బులు వస్తాయి. కానీ యాజ్ అ బయ్యర్గా మాత్రం చెప్తున్నా ఒక 10, 15, 20 పాయింట్స్ కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బికాజ్ ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్. ఓకే, ఎఫ్ఐఎస్ కంటిన్యూగా ఏం చేస్తున్నారు, సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఏం చేస్తుంది, లోస్ ఎప్పుడు బ్రేక్ అవుతూనే ఉన్నాయి. ఆ టైంలో రివర్సల్ ఎంట్రీ ఏముంటుంది, స్టాప్ లెస్ డెఫినెట్గా స్టాప్ లెస్లు అంటే మిగతా వాళ్ళు స్టాప్ లెస్లు హంట్ అవుతుంది. బట్ అక్కడ మనం స్టాప్ లెస్ హంటింగ్ అవుతుంది కదా అని చెప్పి మనం ఎక్కువ క్వాంటిటీతో పట్టుకుని కూర్చోకూడదు. అక్కడ
ఎంత తక్కువైతే అంత తక్కువ పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం రావాలి. ఓకే, సో నాకు దీనిపైన నేను ప్లాన్ చేస్తాను. అండ్ దీని కింద ఆల్రెడీ నేను ఇప్పుడు ప్లాన్ చెప్పాను, ఎగ్జాక్ట్గా అదే ప్లాన్. ఇప్పుడు సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్లో కూడా సెన్సెక్స్లో లెవెల్స్ అయితే ఏం మార్చలేదు, నేను యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్ ఉంచాను. బట్ సెన్సెక్స్లో మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా దగ్గరలో ఉంది. సో నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి పెట్టేస్తున్నాను. రేపు మార్కెట్ ఇది మేజర్ సపోర్ట్ అండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ లెవెల్ చాలా మేజర్ సపోర్ట్. సో సెన్సెక్స్లో కరెక్ట్గా మేజర్ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఆగింది. మీన్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో కొద్ది స్పేస్ ఉంది, సెన్సెక్స్లో లేదు, అంతే తేడా. ఇది మేజర్ సపోర్ట్ ఎంత, 80,000. ఓకే, 80,600 ఆర్ 500, 80,500 ఇది మేజర్ సపోర్ట్. మార్కెట్ పక్కాగా ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి, 80,796 ఈ లెవెల్ కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది, ఆర్ ట్రై చేయడానికి ఒక్కసారైనా ట్రై చేయడానికి ట్రై చేస్తారు బయ్యర్లు. దీని కింద నాకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే, ఈ కాంబినేషన్ నాకు ఇక్కడ దొరికితేనే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం 80,300 కింద కూడా ఇక్కడ కూడా నేను ఏం ప్లాన్ చేస్తాను, డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాను. ఈ రెండు డౌన్ సైడ్కి. ఓకే, క్లారిటీ వచ్చేసింది. అప్ సైడ్కి మాత్రం 81,200 దీనిపైన నాకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అది స్టాప్లెస్ హంటింగ్ అవుతుంది. అంటే ఇక పైన అంతా స్టాప్లెస్ హంటింగ్ అవుతుంది కాబట్టి ఒక అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బట్ ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్లో మేజర్ మార్కెట్ పైకి వెళ్ళి ఈ లెవెల్ మేజర్ సెల్లింగ్ వచ్చి మార్కెట్ ఫాలో అయింది. సో రేపు పొద్దున ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళాలి అంటే నాకు ఫస్ట్ ఈ లెవెల్ దాటాలి, 81,500. సో దీనిపైన ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా నేను ఒక హై మార్క్ చేసుకుంటాను, ఇది 81,500. దీనిపైన నాకు ఇంకా ప్రాపర్గా దానిపైన ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చింది అనుకో, అది మోర్ కన్ఫర్మేషన్ ఫర్ మీ మోర్ కన్ఫర్మేషన్, మోర్ స్ట్రాంగ్ వ్యూ ఉంటుంది. సో నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకేనా, సో ఇది నా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వ్యూ, మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ఇప్పుడు నా ట్రేడ్స్ గురించి చెప్తాను ఈరోజు. అసలు 20K స్ట్రాటజీ ప్రకారం మీకు ఆల్రెడీ నేను చూపించాను. 20K స్ట్రాటజీ ప్రకారం నాకు మార్నింగ్ డ్రాయింగ్స్ 20K మార్నింగ్ ఒక నాకు కాల్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది 10:15కి. సో ఇక గుడ్ మార్నింగ్ ట్రేడ్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మార్నింగ్ ఒక కాల్ ఎంట్రీ 150 లాట్స్. బాగా చూడండి నేను ఎలా ట్రేడ్ చేస్తాను. 150 లాట్స్ అదేమైంది, ఇప్పుడు 150 లాట్స్ అంటే ఎన్ని లాట్స్ నార్మల్గా చెప్పండి. సో 150 లాట్స్ నేను అలా ప్లాన్ చేస్తాను. సో 150 లాట్స్కి నేను ఆల్మోస్ట్ ఇక్కడ 6,000 నేను లాస్ తీసుకున్నాను. ఓకే, సో మీకు ఇక్కడ నేను చూపించాను చాలాసార్లు. ఫస్ట్ నేను 150 లాట్, తర్వాత నేను ఒక 150 లాట్, ఓవరాల్ 300 లాట్స్కి నేను 6,000 లాస్ తీసుకున్నాను. 150 లాట్కి నేను ఎంత తీసుకుంటాను తెలుసా, 3,000 లాస్. అంటే ఒక లాట్కి నేను మ్యాక్సిమం 1,500 to 1,600 లాస్ తీసుకుంటాను. ఒక లాట్కి, సింగిల్ లాట్కి 1,600 to 1,500 ఇది నా లాస్ కెపాసిటీ ఫర్ సింగిల్ లాట్. 2 లాట్స్కి ఎంత అవుతుంది, 3,200 3,500 దగ్గర రౌండ్ ఫిగర్ అంతే అవుద్దు. సో ఇక్కడ నేను 4 లాట్స్కి ఎంత తీసుకుంటాను, 6,000. ఇక్కడ మరి 150 లాట్స్ వేసారు, మరి మీకు 6,000 వచ్చిందంటే నేను చాలాసార్లు కూడా చెప్పా వీడియోలో, ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కాబట్టి ఫస్ట్ నేను తక్కువ లాటే వేస్తా, తర్వాత నా క్వాంటిటీ రియల్ క్వాంటిటీ నేను యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను లాట్ యాడ్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా అంతే కొనేస్తారు. అది నేను చాలాసార్లు చెప్పాను కూడా. సో ఫస్ట్ ఇక్కడ నేను 150 క్వాంటిటీ, దాని తర్వాత నా 4 లాట్స్కి 6,000 లాస్ తీసుకున్నాను. డన్. మళ్ళీ చూడండి సేమ్ నెక్స్ట్ పీలో ఎంట్రీ నేను సేమ్ 4 లాట్స్ యాడ్ చేశాను డైరెక్ట్గా. బట్ ఎందుకంటే అక్కడ నేను సింగిల్ లాట్ యాడ్ చేయలేదంటే బికాజ్ మార్కెట్లో మూమెంటం కనబడింది నాకు. అక్కడ సింగిల్ లాట్ యాడ్ చేసి అంటే 150 క్వాంటిటీ యాడ్ చేసి మళ్ళీ 150 క్వాంటిటీ, సో అలా యాడ్ చేయకుండా డైరెక్ట్ నేను 300 క్వాంటిటీ యాడ్ చేస్తాను. అది మీకు చూపించాను. నా పుట్ రివర్సల్ ట్రేడ్, హోల్డ్ అండ్ బుక్ ప్రాఫిట్ అండ్ డన్ ఫర్ ద డే. డే ఎండ్కి వచ్చేసరికి ఇది నా ప్రాఫిట్ అండ్ డన్ ఫర్ ద డే. ఇది చాలా మంది అడుగుతున్నారు ఏ ప్లాట్ఫామ్ అని. ఇది ఫ్లాట్ ట్రేడ్ అండి. ఓకే, ఫ్లాట్ ట్రేడ్లో నేను చేస్తున్నాను. అట్ ద డే ఎండ్కి ప్రాఫిట్ కూడా బుక్ చేసుకున్నాను. ఈవెన్ 20Kలో కూడా అదే అయింది. 20Kలో కొద్దిగా డిస్కషన్ కూడా చేసాం. ఓకే, సో ఇది అబౌట్ మా 20K స్ట్రాటజీ. 20K స్ట్రాటజీ మీరు చూస్తే నా 20K స్ట్రాటజీ ఎవ్రీడే ఈవెన్ ఇట్ ఈస్ గివింగ్ ఎ గుడ్ ప్రాఫిట్. మీరు కంటిన్యూగా చూస్తే సో ఎవ్రీడే ఈజ్ గివింగ్ ఏ గుడ్ ప్రాఫిట్ అనమాట. అంటే ఎప్పుడు ఏదో లాస్ కాకుండా డీసెంట్, ఒకవేళ లాస్ వచ్చినా అది కవర్ చేస్తుంది నా 20K స్ట్రాటజీ. నా 20K స్ట్రాటజీ రూల్ ప్రకారం వీ విల్ గాట్ 3 ఎంట్రీస్, మొత్తానికి 3 ఎంట్రీలు. ఫస్ట్ ట్రేడ్లో ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పా, ఫస్ట్ ట్రేడ్లో స్టాప్ లాస్ తింటే సెకండ్ ట్రేడ్ రివర్సల్ ట్రేడ్ అవుతుంది. అది కొన్నిసార్లు ఇమీడియట్ అవుతుంది, కొన్నిసార్లు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం బట్టి అవుతుంది. రివర్సల్ ట్రేడ్ లేదంటే మొత్తం నీ స్టాప్ లాస్ అంతా కవర్ చేసేస్తుంది మొత్తం. సో అక్కడ ఫస్ట్ టైం ఒకవేళ స్టాప్ లాస్ తిన్నది అనుకో, సెకండ్ ట్రేడ్లో నీ మోస్ట్లీ నీ టార్గెట్ ఏముండాలంటే నీ స్టాప్ లాస్ కవర్ అయిపోయి ఒక 1,000 1,500 2,000 ప్రాఫిట్ రాగానే డన్ ఫర్ ద డే చేసేసుకోవాలి. ఎందుకు, బికాజ్ నీ లాస్ కవర్ అయిపోయి నువ్వు ప్రాఫిట్లోకి వచ్చావు. ఇది నా
నార్మల్ నేను పెట్టుకున్న గోల్డెన్ రూల్ 20K ఓకే. అదే నీకు మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్లోనే నీకు మంచి ప్రాఫిట్ అయింది అనుకో 6,000 10,000 4,000 5,000 ప్రాఫిట్ బుక్ డన్ ఫర్ ద డే. ఒక ట్రేడే, సింగిల్ ట్రేడే, మరి ఓవర్ ట్రేడింగ్ ఉండదు. సో అది థర్డ్ ట్రేడ్ అంటారా. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లెస్ తిని సెకండ్ ట్రేడ్ కూడా స్టాప్ లెస్ తినదు, దెన్ థర్డ్ ట్రేడ్ వస్తుంది. థర్డ్ ట్రేడ్ విల్ బి లైక్ చాలా అంటే చాలా రేర్ కండిషన్స్లో వస్తాయి మార్కెట్లో. నేను చూసిన దాంట్లో, నేను అనాలిసిస్ చేసుకున్న దాంట్లో థర్డ్ ట్రేడ్ చాలా రేర్. ఎప్పుడంటే మరీ వరస్ట్గా మార్కెట్ ఎలా అంటే, ఇగో ఈరోజు చూడండి ఎగ్జాంపుల్ చెప్తా. ఎలా అంటే థర్డ్ ట్రేడ్ ఎలా వస్తుంది అంటే వెరీ రేర్ సినారీలో వస్తుంది. ఇగో ఇట్లా బై ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ వెంటనే ఇలా సెల్ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ వెంటనే ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చింది. అట్లాంటి టైంలో వెరీ వరస్ట్ సినారీ, వెంటనే మళ్ళీ సెల్ ఎంట్రీ ఇచ్చింది. అంటే ఒకే రోజు 4 సార్లు బై సెల్, అది వరస్ట్ సినారీలో 3 టైమ్స్ ఎంట్రీ పడుతుంది. బట్ యూజువల్లీ అంత రాదు. మీరు కావాలంటే నా ఇండికేటర్ బ్యాక్ టెస్ట్ చేసి కూడా చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను చూడండి. ఒకే డేలో ఇగో ఫస్ట్ ఇక్కడ వచ్చిందా, ఇది అంతే. ఒకే డేలో 3-4 ఎంట్రీస్ రావు ఎప్పుడు చూడండి. నాకు సెల్ సిగ్నల్ వచ్చిందంటే మార్కెటింగ్ అదే డైరెక్షన్ ఉంటుంది. స్ట్రాటజీ అలాంటిది క్రియేట్ చేసింది అలాంటి దానికోసం. ఓకే, ఇగో చూడండి ప్రీవియస్ కూడా చూసుకోండి అంతా. సో ఎవ్రీ టైం అంతే. ఎప్పుడు వెరీ రేర్ సినారీలో, వరస్ట్ సినారీలో స్టాప్ లెస్ ఉంటుంది. మార్నింగ్ ఒక స్టాప్ లెస్ అనేది రివర్స్ అయినప్పుడు వీళ్ళు ఎంటర్ పుట్ సైడ్. ఇక్కడ పుట్ సైడ్ అవర్ స్టాప్ లెస్ క్యాండిల్ హై, దెన్ మళ్ళీ ఇక్కడ క్యాండిల్ హై పైన క్లోజింగ్ వస్తేనే, ఇక్కడ చూడండి క్లోజింగ్ వస్తుంది కదా క్యాండిల్ దగ్గరికి, ఇక్కడ ఎగ్జిట్. సో అట్లానే. సో ఇక్కడ చూడండి ఇక్కడ రివర్సల్ ఎంట్రీ, ఇక్కడ పాయింట్. సో ఇది నా 20K స్ట్రాటజీ. ఈవెన్ మా A to Z కోర్సులో ఉన్న వాళ్ళు కూడా నేర్పించాం అనుకోండి 20K, విచ్ ఇస్ చాలా బాగా వర్కౌట్. ఇది 10 ట్రేడ్స్లో 8 to 7-8 ట్రేడ్స్ 9 ట్రేడ్స్ ప్రాఫిట్, 1-2 స్టాప్ లాస్లు తింటాయి. ఓకే, ఈ మంత్ ఇంకెన్ని రోజు ఉంది, ఇంకొక 2-3 డేస్ ఉంది. ఆ 3 డేస్ తర్వాత ఈ జూన్ మంత్ మీకు నా ట్రేడ్ మొత్తం చూపిస్తానండి మంత్లీ పిఎన్ఎల్. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మీరు మన A to Z కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. మీ నెంబర్ కావాలంటే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, 700-145-6759. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే A to Z కోర్స్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు పెడతాను, మీరు నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరైనా TT అప్డేట్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో అప్పుడు కలిగే వీడియోస్ చూస్తానండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్, జాగ్రత్త.